మనం ఈ రోజు వచ్చేసాము షాద్ నగర్ దగ్గరలో ఉన్నటువంటి కేశంపేటలో ఉన్న శతాబ్ది టౌన్షిప్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సిల్వర్ స్ప్రింగ్స్ ప్రైమ్ వెంచర్ దగ్గరికి వచ్చేసామండి. సో మనం రియల్ ఎస్టేట్లోని ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయాలి అని అనుకునేటప్పుడు చాలా మందికి ఉన్నటువంటి భయం ఏంటి అని అంటే సరిగ్గా రిజిస్ట్రేషన్స్ అవుతాయా లేదో, డబుల్ రిజిస్ట్రేషన్స్ ఉంటాయి, సో మనం పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్ కరెక్ట్గా పెడుతున్నామో లేదో, సో ఇలాంటి టెన్షన్స్ చాలా మందికి ఉంటాయి. దానివల్ల ఏంటి అని అంటే అందరూ కూడా ఆ సంస్థ ఎంత జెన్యూన్, మనం నమ్మదగింది అనేది కూడా చూస్తూ ఉంటారు. శతాబ్ది టౌన్షిప్స్ ప్రైవేట్ లిమిటెడ్ 18 సంవత్సరాలు ఈ రియల్ ఎస్టేట్ రంగంలో అనుభవం గడించి ఉంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇప్పటి వరకు కూడా 29 ప్రాజెక్ట్స్ శతాబ్ది టౌన్షిప్స్ ఫినిష్ చేస్తూ వచ్చింది. సో ఇంత అనుభవం ఉండేటప్పుడు డెఫినెట్గా వాళ్ళ దగ్గర మనం తీసుకోవడంలో ఎలాంటి సందేహం లేదు, ఎందుకంటే మనకి అంత అష్యూరెన్స్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇక్కడ ఉన్నవన్నీ కూడా వాళ్ళు హెచ్ఎండిఏ లేఅవుట్సే ఎక్కువగా వేయటం జరిగింది కాబట్టి సో ప్రాపర్గా అన్ని ప్లానింగ్ ఉంటుంది అండ్ ప్రాపర్గా వాళ్ళ పేపర్ వర్క్ అంతా కూడా ఉంటుంది కాబట్టి సో ఎవరు టెన్షన్ పడాల్సిన నెసిటీ కూడా లేదు. అందుకే ఇవాళ నేను మీకు ఈ వెంచర్ని ఇంట్రడ్యూస్ చేయడానికి వచ్చేసాను. మరి ఈ వెంచర్ యొక్క స్పెషాలిటీస్ ఏంటి, సో చుట్టుపక్కల ఏమేమి ఉన్నాయి, సో ఇది తీసుకోవటం వల్ల కమర్షియల్గా మనం ఎంత బెనిఫిట్ వస్తుంది, సో ఈ విషయాలన్నీ అడిగి తెలుసుకుందాం. శతాబ్ది టౌన్షిప్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండి శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. లోపలికి వెళ్ళిన తర్వాత సార్ని కలిసి వెంచర్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ నేను మీకు ఇచ్చేస్తాను. లెట్స్ గో. చాలా చాలా బాగుందండి. వెంచర్ లోపలికి ఎంటర్ అవ్వగానే మొత్తం మనకి చాలా సీసీ రోడ్లు కనిపిస్తుంది. సో ఇది ఎంత లెంత్ లో ఉంది ఏంటని మెయిన్ రోడ్ అనమాట, ఎలా ఉంది ఏంటని చూద్దాం. సో చుట్టుపక్కల అంతా కూడా ప్లాటింగ్ వేసేసి ఉన్నారు. సో మనతో పాటు కూడా మరి ఇంకా సార్ కూడా వచ్చేసారు. సార్ తో కూడా మాట్లాడి పూర్తి డీటెయిల్స్ ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. హలో సార్, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను మేడం. యా సార్, సో మొత్తానికి చాలా ప్రాజెక్ట్స్ ఇప్పుడు వరకు ఫినిష్ చేసుకుంటూ వచ్చారు. సో ఇది 29th ప్రాజెక్ట్ రైట్? సో చాలా చాలా బాగుంది సార్. లోపలికి ఎంటర్ అయిన తర్వాత కూడా ప్రశాంతమైన వాతావరణం అయితే కనిపిస్తుంది. చుట్టుపక్కల అంతా మంచిగా గ్రీనరీ ఉంది, చాలా బాగుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వెంచర్ కి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ వ్యూవర్స్ కూడా చెప్పాలని అనుకుంటున్నాము మీ ద్వారా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎంత డిస్టెన్స్ లో ఉంది హైదరాబాద్ కి, అండ్ ఓఆర్ఆర్ నుంచి ఎంత డిస్టెన్స్? హైదరాబాద్ సెంటర్ సిటీ నుంచి 60 కిలోమీటర్స్ రేడియస్ లో ఉంటుంది మేడం. ఇది ఓఆర్ఆర్ నుంచి మీకు 32 కిలోమీటర్స్. ఓఆర్ఆర్ నుంచి 30 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంది. ఓకే, మంచి హెచ్ఎండిఏ ప్రాజెక్ట్ ఇది. మీకు రీజనల్ రింగ్ రోడ్ మనకు కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత 2 కిలోమీటర్స్ దాటిన తర్వాత రీజనల్ రింగ్ రోడ్ ఉంది. వచ్చే న్యూ కమింగ్ రీజనల్ రింగ్ రోడ్. దానికి ఈ ముందల ఫేసింగ్ రోడ్ ఏదైతే ఉందో ఇది రేడియల్ రోడ్. ఇది 100 ఫీట్ రోడ్, రేడియల్ రోడ్ మేడం. ఇది ఫేసింగ్ ఈ ఓఆర్ఆర్ నుంచి త్రిబుల్ కి లింక్ రోడ్. ఇది యాక్చువల్ గా ఈ లింక్ రోడ్ స్ట్రైట్ మీకు ఎగ్జిట్ 15 దగ్గర నుంచి రీజనల్ రింగ్ రోడ్ వెళ్ళాలంటే ఈ రోడ్ నే యూజ్ చేసుకోవాలి. అందులో మనకి దగ్గరలో కమర్షియల్ గా మనకి ప్లానింగ్ ఉంది మేడం. ఇక్కడ కేశంపేట అనేది ఇది కూడా మంచి పెద్ద టౌన్. ఇక్కడ మనకి ఏంటంటే మన్సాన్పల్లి చౌరస్తా నుంచి తీసుకుంటే ఇది 15 కిలోమీటర్ల రేడియస్ లో ఉంటది. ఇది చాలా బ్యూటిఫుల్ లొకేషన్ మేడం. రెసిడెన్షియల్ చాలా బాగుంటది. ఇది విల్లా ప్లాట్లు కానీ ఎవరన్నా మామూలుగా ఇన్వెస్ట్మెంట్ తీసుకున్న ప్లాట్లు కానీ సూపర్ ఉంటది మేడం. ఆ డెవలప్మెంట్స్ గురించి చెప్పక్కర్లేదు, మీరే చూస్తున్నారు కదా. ఇప్పుడు ఈ రోడ్ ఇది ఎంత ఉంది సార్? ఇది 40 ఫీట్ రోడ్ మేడం. ఆల్ రోడ్స్ సిసి రోడ్స్ మేడం. డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ, డ్రింకింగ్ వాటర్, అవెన్యూ ప్లాంటేషన్, వాటర్ ప్రొడ్యూసింగ్ ప్లస్ అది హార్వెస్టింగ్ పిట్స్, ప్రతిదీ డెవలప్మెంట్. అంటే మనకి పార్క్, పబ్లిక్ ప్లేసెస్ డెవలప్మెంట్ కానీ, చిల్డ్రన్స్ ప్లే ఏరియా కానీ, ఈ ఏదైతే ప్లాట్ఫామ్ ఉందో దీని మీద టైల్స్ కూడా వస్తాయి మేడం. టైల్స్ ఇప్పుడు ఇంకా ఇది ల్యాండ్ సింక్ అవ్వాలి కాబట్టి ఆగినాం. సింక్ అయిన తర్వాత టైల్స్ కూడా దీని మీద వేస్తారు. దీని అక్కడ ఫుట్పాత్ మీద టైల్స్ వస్తాయి మేడం. మీరు చూస్తున్నారు కదా. ఇక్కడ అది డ్రైనేజ్ అయిపోయింది. హార్వెస్టింగ్ పిట్స్ కూడా వర్క్ నడుస్తున్నాయి. మామూలుగా అన్ని వర్క్స్ నడుస్తున్నాయి. మీకు అవెన్యూ ప్లాంటేషన్, ఈ ప్లాంట్ ప్రతి ఈ ప్లాట్ దగ్గర ప్లాంటేషన్ ఉంటుంది మేడం. సైడ్ రోడ్ లో కూడా ప్లాంటేషన్స్ ఉంటాయి.